షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది? బేసికలీ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి కొత్త రక్తనాళాలను ఏర్పడి ఈ ఏదైతే వాస్కులర్ డిస్ఫంక్షన్ అన్నామో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌లో వాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది ప్రైమరీ. ఆ ప్రైమరీ కాజెస్ అది మరి ప్రైమరీ కాజెస్ ఎందుకొస్తాయి సార్ అని అడుగుతూ ఉంటారు. సో ఇది వాళ్ళ కోమార్బిడ్ కండిషన్స్ వల్ల కావచ్చు. ఈవెన్ యంగ్ ఏజ్‌లో కూడా హార్ట్ అటాక్‌లు ఎలాగొస్తున్నాయో ఈవెన్ యంగ్ ఏజ్‌లో కూడా అలాగే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా వస్తున్నాయి. దానికి సింపుల్‌గా బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తే ఇవి కరెక్ట్ అవుతాయి. కానీ దీంట్లో ఏంటి అంటే హార్ట్‌కి మనము ఇలాంటి మసాజింగ్ టెక్నిక్స్ అప్లై చేయలేము. బైపాస్‌లు చేయటము, లేకపోతే బ్లాక్ అయిన నాళాల్ని మార్చటము, ఆర్ స్టెంట్లు వేయటము ఇలాంటివి. కానీ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో అలాంటివి వర్కౌట్ కావు. అందుకనే ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటి సౌండ్ వేవ్స్ థెరపీ ద్వారా అంగంలోని కొత్త రక్తనాళాలను ఏర్పరచడానికి అందుకని ఇది టైం తీసుకునే పద్ధతి. ఏదో ఒక షాక్ వేవ్‌తో విపరీతంగా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయని కాదు. ఇది సెషన్స్ వైజ్ తీసుకోబడుతుంది. చిన్నగా రక్తనాళాలు ఏర్పడటము, టిష్యూ ఇన్ఫ్లేమ్ అయ్యి కొత్త రక్తనాళాలు ఏర్పడి బ్లడ్ సప్లై పెరగటము, దాని ద్వారా అంగస్తంభన రావటము, వాళ్ళు సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళటము ఇవన్నీ చిన్నగా జరిగాయి. అంటే ఈవెంచువల్‌గా వాళ్ళకి న్యాచురల్‌గా ఇంప్రూవ్ అయ్యే పద్ధతి.